కొద్ది సంవత్సరాల క్రితం నాగ చైతన్య, సమంత లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈఎంఐ చేసేవి సినిమా నుంచి వాళ్ళిద్దరూ క్లోజ్ అయ్యారు. ఆ తర్వాత నాగ చైతన్య, సమంత రకరకాల కారణాల వల్ల ఓడి విడిపోయారు. అయితే ఇప్పుడు ఈరోజు శోభితా ధూళిపాళ్లతో నాగ చైతన్య యొక్క ఎంగేజ్మెంట్ జరిగింది. అసలు శోభితా ధూళిపాళ యొక్క బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఆమె ఏ ఊరికి సంబంధించినోళ్ళు? చాలా మంది ఆమె ఎన్ఆర్ఐ అనో లేకపోతే వేరే స్టేట్‌కి సంబంధించిన వ్యక్తనో, ఇక్కడ పుట్టిన పేరెంట్స్ అయినా కూడా అక్కడ వేరే కంట్రీలో పెరిగినటువంటి వాతావరణంలో ఉన్న పర్సన్ లాగా అనిపిస్తారు. ఆవిడ యాటిట్యూడ్ అనేది. సో చాలా మంది తెలియని విషయం ఏంటంటే తెనాలికి సంబంధించిన వ్యక్తి ఆమె. 1992లో తెనాలిలో పుట్టారు. వాళ్ళ ఫాదర్ నేవీ ఇంజినీర్‌గా ఉండేవారు. వాళ్ళ మదరు ఒక స్కూల్ టీచర్. కామాక్షి ఆవిడ పేరు. వాళ్ళ ఫాదర్ పేరు వేణుగోపాలరావు. ఆయన నేవీలో పనిచేసేవారు. వాళ్ళ అమ్మగారు వచ్చేసి ఆహ్, స్కూల్ టీచర్‌గా పనిచేసేవారు. సో, ఈ ఫ్యామిలీ కొన్ని సంవత్సరాల తర్వాత విశాఖపట్నంలో షిఫ్ట్ అయ్యారు. అంటే ఆయనకి కైండ్ ఆఫ్ ప్రమోషన్‌తో విశాఖపట్నంకి వెళ్లారు. అక్కడే చిన్నతనం మొత్తం చైల్డ్‌హుడ్ అంతా గూడా శోభితది అక్కడే జరిగింది. 16 సంవత్సరాల పాటు శోభిత అక్కడ ఉన్నారు. మోడలింగ్ చేయటం గాని, లేకపోతే సినిమాల పట్ల ఆమెకుండే ఇంట్రెస్ట్ గాని, హెచ్ఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ ముంబై యూనివర్సిటీలో కార్పొరేట్ లా చదివారు శోభిత. ఆ తర్వాత చిన్నప్పటి నుంచి గూడా ఈ మోడలింగ్ సైడు, భరతనాట్యం, కూచిపూడి ఇటువైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటూ ఉండేది. నావీ బాల్ పిన్ అని ఈ నావీ వాళ్ళకి సంబంధించినటువంటి అవి ఒక మోడలింగ్ కైండ్ ఆఫ్ మిస్ ఇండియా, మిస్ వరల్డ్ ఈ టైప్‌లో ప్రోగ్రామ్స్ ఉంటాయి. అందులో నేవీ క్వీన్‌గా ఆమె 2010లో ఎంపికయ్యారు. చాలా టఫ్ కాంపిటీషన్‌లో ఆమె టాప్‌లో వచ్చారు. తర్వాత 2013లో మిస్ ఇండియా ఎర్త్ ఇందులో కూడా ఆమె టైటిల్ గెలుచుకున్నారు. ఆ తర్వాత మోడలింగ్ కెరియర్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేది. మీకు గుర్తుంటే అప్పట్లో కింగ్ ఫిషర్ క్యాలెండర్స్‌కి ఎక్కువ డిమాండ్ ఉండేది. అంటే అందులో గనక మోడల్‌గా అవ్వగలిగితే చాలా పర్ఫెక్ట్ ఫ్యూచర్ ఉంటుంది వాళ్ళకి అనేసి. విజయ్ మాల్యా అప్పట్లో బాగా రన్ చేసేవాడు. ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. 13, 2014 ఆ టైంలో పీక్‌లో ఉంది. ఆ టైంలో ఈ క్యాలెండర్‌లో మోడల్‌గా 2014లో చేయగలడు. ఫస్ట్ మూవీ వచ్చేసి విక్కీ కౌశల్‌తో 'రమణ్ రాఘవ్' అనే మూవీ 2016లో చేశారు. హిందీ వెబ్ సీరీస్‌లో కూడా యాక్ట్ చేశారు. ఆ తర్వాత 'గూఢచారి' అనేటువంటి తెలుగు సినిమాలో, అడవిశేష్ సినిమాలో యాక్ట్ చేశారు. 2019లో 'మేడ్ ఇన్ హెవెన్' అని అమెజాన్ ప్రైమ్ వాళ్ళు ఒక సెపరేట్‌గా ఒక ఓన్లీ ఆన్‌లైన్‌లో రిలీజ్ చేసిన ఒక వెబ్ సీరీస్. అందులో యాక్ట్ చేశారు. ఆ వెబ్ సీరీస్‌తో చాలా ఫేమస్ అయ్యారు. హిందీ వాళ్ళకి ఈ వెబ్ సీరీస్‌తో ఆమె చాలా ఫేమస్ అయ్యారు. రీసెంట్‌గా 'మంకీ మ్యాన్' అని ఒక హాలీవుడ్ మూవీ, ఇంగ్లీష్ వాళ్ళ మూవీ. అందులో కూడా ఈమె యాక్ట్ చేశారు. అయితే నాగ చైతన్య, ధూళిపాళ యొక్క ఎంగేజ్‌మెంట్ ఈ రోజు జరిగింది. కానీ సమంతతో విడిపోక ముందు నుంచి కూడా వీళ్ళిద్దరూ బాగా క్లోజ్ అని, సమంతతో విడిపోయిన తర్వాత అయితే వీళ్ళు ఇంకా క్లోజ్ అయ్యారనేటువంటి మాటలున్నాయి. నిజానికి నాగ చైతన్య గాని, సమంత గాని 'ఏం మాయ చేసావే' సినిమాలో ఇద్దరు క్లోజ్ అయ్యారు. కానీ శోభిత, నాగ చైతన్య అసలు ఒక సినిమాలో ఎక్కడ యాక్ట్ చేయలే. బట్ ముంబైలో మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా వీళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు పరిచయం అయ్యారని, అక్కడి నుంచి వీళ్ళ రిలేషన్‌షిప్ బిల్డ్ అయిందని, యూరోప్ అని, ఇటలీ అని ఇట్లా ఆస్ట్రేలియా రకరకాల ట్రిప్స్ వేస్తూ ఉన్నారు వీళ్ళిద్దరూ అనే మాటలు, పుకార్లు అనండి, స్పెక్యులేషన్స్ అనండి, విత్ ప్రూఫ్స్ రకరకాలు వస్తూ ఉండేవి. ఇప్పుడు ఫైనల్‌గా వీళ్ళిద్దరూ ఎంగేజ్‌మెంట్ అయితే చేసుకోవడం జరిగింది.